Example 3 చూడండి. The distribution below shows the number of wickets taken by bowlers in one-day cricket matches. Find the mean number of wickets by choosing a suitable method. What does the mean signify అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ నంబర్ ఆఫ్ వికెట్స్ చూస్తే క్లాసెస్ చూడండి డిఫరెంట్గా ఉన్నాయి. 20 to 60, 60 to 100, ఇక్కడ 40 40 ఓకే, కానీ ఇక్కడ కొంచెం 50 ఉంది, 100 to 150, 150 to 250, 100 on the size, 250 to 350, మళ్ళీ 100, 350, 450, 100 సైజ్ ఉంది. ఇలా డిఫరెంట్ సైజెస్ వచ్చినప్పుడు డైరెక్ట్ మెథడ్ చేయడం బెటర్. అందుకే డైరెక్ట్ మెథడ్లో రాసుకున్నాం చూడండి. నంబర్ ఆఫ్ వికెట్స్ యాజ్ డీస్గా రాసేసాం, నంబర్ ఆఫ్ బౌలర్స్ యాజ్ డీస్గా రాసాం. ఎక్స్ఐ అంటే మిడ్ వాల్యూ అమ్మ, మిడ్ వాల్యూ అంటే 20 to 60 మిడ్ వాల్యూ, 20 plus 60/2, 80/2 అంటే 40, 60 plus 100, 160/2, 160/2 అంటే 80, 100 plus 150, 100 plus 150, 250/2, 125, 150, 250, 150, 250, 400, 400/2, 200, 250, 350, 600/2, 300, 350, 450, 350, 450 వచ్చేసి 800, 800/2 అంటే 400. XI వాల్యూస్ ఈ విధంగా ఉన్నాయి. ఇక FI XI కనుక్కుందాం. 7 40s 280, 5 80s 400, 16 125s, 16 5s 80, 16 2s 32 plus 8 40, 16 1 16 plus 4 20, 2000. Next 12 2s 24, so 2400. Next 2 3s 600. Next 3 4s 1200. Next sigma FI XI, sigma FI XI చూడండి. ఆల్ జీరోస్ ఉన్నాయి, 0 8, 2 plus 4 6, 6 plus 4 10, 16, 16 plus 2 18, 2 to 4 5 6, 6880. నెక్స్ట్ సిగ్మా FI చూద్దాం. 7 plus 5 12, 12 16, 28 40 45. సిగ్మా FI వచ్చేసి 45. సో ఫార్ములా x బార్ ఈక్వల్స్ టు సిగ్మా FI XI by sigma FI, that equals to 6880 by 45. Okay, 5 9s, 5 1s 5 18, 5 3s 15, 38, 4 7 35, 5 2s 10. Okay, 1372 by 9. So the 9 table, 9 1s 9, 47, 9 5s 45, 22, 9 2s 18, ఇక 440 అంటే 9 4s 36. సో 152.4 is the mean అవుతుంది. mean is the 152.4. Exercise 13.1 first problem. A survey was conducted by a group of students as a part of their environment awareness program, in which they collected the following data regarding the number of plants in 20 houses in a locality. Find the mean number of plants per house అని ఇచ్చారు. ఇక్కడ నంబర్ ఆఫ్ ప్లాంట్స్ 0 to 2, 2 to 4, 4 to 6, 6 to 8, 8 to 10, 10 to 12, 12 to 14. Number of houses 1 2 1 5 6 2 3. ఇవన్నీ స్మాల్ వాల్యూస్. విచ్ మెథడ్ డిడ్ యూ యూజ్ ఫర్ ఫైండింగ్ ద మీన్ వై అన్నాడు. ఏ మెథడ్ ను నువ్వు యూజ్ చేస్తావు ఎందుకన్నాడు. ఇక్కడ సొల్యూషన్ ఏంటంటే ఆల్ వాల్యూస్ ఆర్ స్మాల్, all values are small, so I use direct method. అన్ని వాల్యూస్ అనేవి స్మాల్ గా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ మెథడ్ యూజ్ చేస్తాం. ఇక్కడ నంబర్ ఆఫ్ ప్లాంట్స్ యాజ్ ఇట్ ఈస్ గా రాసేసుకుందాం, నంబర్ ఆఫ్ హౌసెస్ కూడా రాసేసాం. XI అంటే మిడ్ వాల్యూ, మిడ్ వాల్యూ ఆర్ క్లాస్ మార్క్ అంటాము. క్లాస్ మార్క్ అంటే
అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ బై 2 లేదా లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2. 0 ప్లస్ 2 బై 2. 2 బై 2 అంటే 1. 2 ప్లస్ 4 6 బై 2 3. వేరియేషన్ 2 ఉంది. 5 7 9 11 13. ఇక్కడ సిగ్మా fi ఫైండ్ అవుట్ చేయండి. 1 plus 2 3 4 9 15 17 3 20. Sigma fi 20. 1 plus 2 3 3 plus 1 4 4 plus 5 9 9 plus 6 15 15 plus 2 17 17 plus 3 20. Next fi xi. ఇది వచ్చేసి fi xi. 1 into 1 1 2 into 3 6 1 into 5 5 5 into 7 35 6 into 9 54 2 into 11 22 3 into 13 39. Next sigma fi xi. చూడండి యాడ్ చేయండి. 1 plus 6 7 12 17 21 23 23 9 32 3 plus 3 6 8 13 16 162. మరొకసారి చూద్దాం. 1 plus 6 7 12 12 5 17 21 23 23 9 32. 3 plus 3 6 8 13 13 plus 3 16 162. So direct method x bar mean x bar equals to sigma fi xi by sigma fi. So 162 by 20. Okay, 28s what అమ్మా 160. ఇక పాయింట్ తీసుకుంటే 20 21s 20. So 8.1 mean is the 8.1. Exercise 13.1 second problem. Consider the following distribution of daily wages of 50 workers of a factory. ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు. ఇక్కడ ఈ టేబుల్లో డైలీ వేజెస్ 50 వర్కర్స్ కి ఎలా ఉంది ఫ్యాక్టరీలో అని చెప్పి ఇచ్చారు. అయితే 500 to 520 తీసుకునే వాళ్ళు 12 మెంబర్స్ ఉన్నారు. 520 to 540 రూపీస్ తీసుకునే వాళ్ళు 14 మెంబర్స్ ఉన్నారు. 540 to 560 తీసుకునే వాళ్ళు 8 మెంబర్స్ ఉన్నారు. 560 to 580 6 మెంబర్స్. 580 to 600 రూపీస్ తీసుకునే వాళ్ళు 10 మెంబర్స్ ఉన్నారట. Find the mean daily wages of the workers of the factory by using an appropriate method అన్నాడు. ఇక్కడ కరెక్ట్ మెథడ్ ఏం తీసుకుంటారని చెప్పి అడుగుతున్నాడు. ఇక్కడ నేనేం చేస్తానంటే కొంచెం వాల్యూస్ లార్జ్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ స్టెప్ డివియేషన్ మెథడ్ వేస్తున్నాను. ఫస్ట్ డైలీ వేజెస్ యాజ్ ఇట్ ఈస్ గా రాసాం. నంబర్ ఆఫ్ వర్కర్స్ ఆల్సో రైట్ యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ xi మీన్స్ మిడ్ వాల్యూ అమ్మా. 500 plus 520 500 520 500 520 ఏమైంది 1020 అవుతుంది. 1020 by 2 1020 by 2 అంటే 510 వస్తుంది. ఎంత వస్తుంది 510. చూడండి ఇక్కడ వేరియేషన్ 20 ఉంది కాబట్టి 20 యాడ్ చేసుకుని 530 550 570 590. ఓకే, దిస్ ఈస్ ద మిడ్ వాల్యూ ఆర్ క్లాస్ మార్క్. నెక్స్ట్ DI ఈక్వల్ టు xi మైనస్ a. నేను ఏగా ఈ 515 తీసుకుంటున్నాను. ఏదైనా తీసుకోవచ్చు, ఎజ్యూమ్డ్ మీన్ మన ఇష్టం. 515 ఎజ్యూమ్డ్ మీన్ గా తీసుకుంటున్నాను. 550 ఇక్కడ xi మైనస్ a కదా. సో xi మైనస్ 550 అంటే 510 మైనస్ 550 మైనస్ 40 మైనస్ 20 వచ్చేసి 0 20 40. ఓకే, 570 మైనస్ 550 20 590 మైనస్ 550 40. నెక్స్ట్ హెచ్ వాల్యూ క్లాస్ సైజ్ ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. ఎంత ఉంది క్లాస్ సైజు 20 ఉంది. సో మైనస్ 40 by 20 మైనస్ 2 మైనస్ 1 0 1 2. నెక్స్ట్ FIUI 12 into minus 2 minus 24 14 into minus 1 minus 14. Next 8 into 0 0 6 into 1 6 10 into 2 20. So sigma FIUI చూడండి minus 24 minus 14
minus 38 plus 26. So minus 12 వస్తుంది. Sigma FIY minus 12. So formula x bar equals to step deviation method. Step deviation method. X bar equals to a plus h into sigma Fi Ui by sigma Fi. This is the formula. A value చూడమ్మా 550 plus h value 20 sigma Fi Ui minus 12 by sigma Fi. Sigma Fi find out చేయండి. ఇక్కడ 50 వర్కర్స్ అని ఇచ్చారు. 12 plus 14 26 34 40 plus 10 50. సో డైరెక్ట్ గానే వేయొచ్చు ఇచ్చేసారు కాబట్టి 0 0 క్యాన్సిల్. 550 minus plus into minus minus 2 12 so 24 by 5. 550 minus 5 4s 20 5 8s 40 so 4.8. 550 minus 4.8 so 550 లో నుంచి 4.8 ని ఎలా సబ్ట్రాక్ట్ చేస్తాం చూడండి. 10 minus 8 2 ఇక్కడ 9 ఉంటుంది. 9 minus 4 5 సో ఇక్కడ 4 చూడండి ఎంత వచ్చిందో మనకి 545.2 వచ్చింది. 545.2 is the mean. Okay. Exercise 13.1 third problem. The following distribution shows the daily pocket allowance of children of a locality. The mean pocket allowance is 18 rupees. Find the missing frequency of అన్నాడు. ఇక్కడ మీన్ ఇచ్చారు 18 రూపీస్ అని. ఇక్కడ ఒక ఫ్రీక్వెన్సీ మిస్ అయింది. ఆ మిస్ అయిన ఫ్రీక్వెన్సీ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. డైలీ ప్యాకెట్ అలయన్స్ 11 to 13 రూపీస్ తీసుకునే వాళ్ళు 7 చిల్డ్రన్ ఉన్నారు. 13 to 15 6, 15 to 17 9, 17 to 19 13, 19 to 21 F, 21 to 23 5, 23 25 4 అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ టోటల్ నంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇక్కడ టోటల్ నంబర్ ఆఫ్ చిల్డ్రన్ అంటే ఇవన్నీ యాడ్ చేసి ప్లస్ ఎఫ్ చేసుకుంటాం. ఇక్కడ స్టెప్ డివియేషన్ మెథడ్ కొంచెం వాల్యూస్ అని కొంచెం లార్జ్గా ఉన్నాయి. డైరెక్ట్ మెథడ్ అని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టెప్ డివియేషన్ మెథడ్ లో చేద్దాం అనుకుంటున్నాను. చూడండి ఫస్ట్ 11 to 13 11 to 13 7, 13 to 15 6, 15 to 17 9, 17 to 19 13, 19 to 21 F, 21 to 23 5, 23 to 25 4. So this is the given information. Right, xi means mid value 11 to 13, 11 plus 13 24 by 2 12. ఇక్కడ 2 వేరియేషన్ ఉంది. 14 16 18 20 22 24. రైట్, సిగ్మా Fi చేద్దాం. సిగ్మా Fi ఈక్వల్స్ టు 7 plus 6 13, 13 plus 9 21, 24 34 39 43. 43 plus F ఒకసారి చూద్దాం. 4 plus 5 9, 9 plus 13 22, 31 37, 7 plus 6 13, 13 plus 9 22,
45. Number of children చూద్దాం. 7 plus 6 13, 13 plus 9 21, 21 plus 13 34, 34 plus 5 39, 39 plus 4 43, 43 plus F. Okay, right. Next DA, DA అంటే xi minus a. ఇక్కడ నేను xi ని ఇక్కడ ఈ 18 అనే దాన్ని a గా తీసుకుంటున్నాను, assumed mean. So 12 minus 18 minus 6 minus 4 minus 2 0 2 4 6. Next dA by h. h ఎంత ఉందమ్మా 2 కదా. So minus 6 by 2 minus 3 minus 2 minus 1 0 1 2 3. వీటన్నిటిని కూడా 2 తో డివిజన్ చేశాను. నెక్స్ట్ fi di 7 into minus 3 minus 21, 6 into minus 2 minus 12, 9 into minus 1 minus 9, 13 into 0 0, f 1s f 5 2s 10, 4 3s 12. Okay, sigma the dA కాదమ్మా ui, sigma fi ui, sigma fi ui minus value sum చేద్దాం. minus 21 minus 30 minus 42 plus 10 plus 12 22, 22 plus f. So minus 20 plus f. ఒకసారి చూడండి, 10 plus 12 22, 22 plus f పాజిటివ్ వాల్యూ minus 9 minus 21 minus 30 minus 42. So minus 42 plus 22 minus 20 minus 20 plus f. ఆల్రెడీ x బార్ వాల్యూ ఇచ్చారు, చూడండి ఎంత ఇచ్చారు, 18 రూపీస్ అన్నారు. సో x బార్ ఈక్వల్స్ టు a ప్లస్ h into sigma fi ui by sigma fi. So x bar is 18, a value assumed mean value 18 plus 20, h value ఎంతమ్మా 2 into sigma fi minus 20 plus f by sigma fi 43 plus f. So next 18 is this, and 18 minus 18 equals to 2 into minus 20 plus f by 43 plus f. So 18 18 0 అయిపోతుంది. So that implies 2 into minus 20 plus f by 43 plus f equal to 0. So minus 20 plus f equals to 0 into 43 plus f by 2. మొత్తం 0 అయిపోయింది. minus 20 plus f equal to 0. That implies f equals to minus 20 ని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ 20. సో మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ వాల్యూ 20. సో f వాల్యూ ఈజ్ 20. మరొకసారి చూడండి, ఇక్కడ assumed mean 18 అనుకున్నాం. Okay, x bar formula a plus h into sigma fi ui by sigma fi. X bar value given 18, assumed mean 18, h value 2, variation 2 ఉంది కాబట్టి sigma fi ui minus 20 plus f, sigma fi 43 plus f, plus 18 left side transpose చేశారు. సో 18 minus 18 ఏమైంది, 0 అయిపోయింది. So remaining 2 into minus 20 plus f by 43 plus f. So ఈ వాల్యూ మొత్తం 0. సో ఇది చేంజ్ చేసాం, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రాశాను. సో 2 into minus 20 plus f by 43 plus f equal to 0. సో ఈ న్యూమరేటర్ వరకు ఉంచాను minus 20 plus f. ఈ 43 plus f ఇక్కడ డినామినేటర్ లో ఉంది కాబట్టి ఇక్కడ మల్టిప్లై అవుతుంది. 2 మల్టిప్లై చేస్తుంది కాబట్టి డివిజన్ లోకి వెళ్ళిపోయింది. 0 into anything 0. minus 20 ని RHS సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ 20. సో మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ వాల్యూ 20. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మిత్రులకు షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.